Hi guys, welcome back to my channel Budget Friendly. I'm Sirisha. సో హాయ్ గైస్, ఈరోజు మీరు ఈ వీడియోలో అటల్ బ్రిడ్జ్ చూడబోతున్నారు. అహ్మదాబాద్లోనే ఫేమస్ బ్రిడ్జ్ అనమాట. సో చూస్తున్నారు కదా, అదే అటల్ బ్రిడ్జ్. అలా కలర్ఫుల్గా వంకర టింకరగా ఉంటుంది. సో అటల్ బ్రిడ్జ్ కానుకొని రివర్ ఫ్రంట్ ఫ్లవర్ పార్క్ అని చెప్పేసి ఒక పార్క్ ఉంటుంది. ఇది చాలా పెద్ద పార్క్ అనమాట. మినిమం ఒక 5 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు. ఇదైతే ఎంట్రీ గేట్, అటు సైడ్ అయితే ఎగ్జిట్ గేట్ కూడా ఉంది. అండ్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి నార్మల్గా అయితే 70 రూపీస్ అనమాట ఒక్కొక్కరికి. బట్ ప్రెజెంట్ ఫ్లవర్ షో జరుగుతుంది కాబట్టి 120 రూపీస్ పర్ హెడ్. చిన్నపిల్లలకి ఎంతో నాకు క్లారిటీ లేదు. ఎవరైనా అహ్మదాబాద్లో ఉంటే తప్పకుండా వెళ్ళండి. ఈ ఫ్లవర్ షో అనేది 31 డిసెంబర్ నుంచి 10th జనవరి వరకు జరుగుతుందన్నమాట. సో ఇదైతే మంచి ఎక్స్పీరియన్స్, మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో తప్పకుండా వెళ్ళండి. అండ్ ఈ ప్లేస్కి మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది వస్తారు. నాకు కూడా ఒక 3 to 4 మెంబర్స్ కలిసారనమాట. సో తప్పకుండా వెళ్ళండి, బాగుంది. ఇవన్నీ నార్మల్గా ఏమి ఇన్ని ఫ్లవర్స్ ఉండవు, బట్ ఇక్కడైతే అన్ని ఫ్లవర్స్ చిన్న చిన్న మొక్కలు తెచ్చి పెట్టారనమాట. ఆ కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ ఉంది కదా, అదేంటంటే పార్కింగ్ స్పేస్ అనమాట. సో ఇక్కడ చాలా ట్రాఫిక్ ఎక్కువ, సో పార్క్ చేసుకోవడానికి ప్లేస్ లేదని ఆ బిల్డింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మినిమం 10 to 12 ఫ్లోర్స్ ఉంటాయి. కార్స్, బైక్స్ అక్కడే పార్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే చిన్న ఫౌంటైన్ లాగా అరేంజ్ చేశారు. ఈ పాప చూడండి, వల్ల ఉంది కదా. సో నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ఈ వీడియో చూసి బాగా ఎంజాయ్ చేస్తారు. నేను మా హస్బీ ఇద్దరం వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడైతే మొత్తం చాలా బాగా అరేంజ్ చేశారు లైట్స్తో అండ్ ఫ్లవర్స్తో. నాకైతే ఫ్లవర్స్ అన్నీ చూసి రాఘవేందర్ రావు గారి మూవీస్లో పాటలకి సెట్టింగ్స్ పెడతారు కదా, సేమ్ అలానే అనిపించింది అనమాట. వీడియో మొత్తం చూసాక మీకేమనిపించిందో కమెంట్ చేయండి తప్పకుండా. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఛానల్లో ట్రావెలింగ్ వ్లాగ్స్ అండ్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అండ్ శారీ కన్వర్టెడ్ ఇంటూ డ్రెస్, ఇలాంటి వీడియోస్ అన్నీ చాలా వస్తాయి. నేను ఇప్పటికీ చాలా షార్ట్స్ అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చెక్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్, ఓకే. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదైతే రూట్ మ్యాప్ అనమాట, అంటే ఈ ఫ్లవర్ షో మొత్తం. అండ్ చూడండి, చాలా బాగుంది కదా కలర్ఫుల్గా, నిజంగానే అలా ఉంది. ఈ రాఘవేందర్ రావు గారి పూల సెట్టింగ్ లాగా. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. ఇంత కలర్ఫుల్గా ఇన్ని ఫ్లవర్స్ చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది. బేసిక్గా నాకు చామంతి పూలు అంటే చాలా ఇష్టం, ఎందుకో తెలియదు. సో అందుకే ఇవే ఎక్కువ చూస్తున్నాను అనమాట నేను. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇది ఒక డిఫరెంట్ మొక్క, ఎవరికన్నా పేరు తెలిస్తే కమెంట్ చేయండి. సో ఇదైతే అదే వేలో అలా ఫ్రంట్కి వస్తే ఒక 7 to 9 గేట్స్ని ఇలాగ లవ్ సింబల్ షేప్లో అరేంజ్ చేశారనమాట. చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ రోజ్ ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్. అక్కడైతే చూడండి వాటర్ ఫౌంటైన్ లాగా అరేంజ్ చేశారు. సో ఇది చాలా పెద్ద పార్క్, చెప్పాలంటే మనకి కాళ్ళ నొప్పులు వస్తాయి అన్నమాట, అంత పెద్ద పార్క్. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా అహ్మదాబాద్లో ఉంటే తప్పకుండా వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట. అదే ఫ్లవర్ షో టైంలో ఉంటే కనుక తప్పకుండా వెళ్ళండి అందరూ. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇదైతే చిన్న పిల్లలకి స్లైడర్ అనమాట. 3 or 4 ఉన్నాయి, కాకపోతే అక్కడ బురద ఉంది, సో అందుకే ఎవరు వెళ్ళట్లేదు. మేము స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే వెళ్ళాం కదా, సో ఫస్ట్ డేకి చూడండి ఎంత క్రౌడ్ ఉందో. సో ఎవరైనా అహ్మదాబాద్లో ఉంటే అసలు మిస్ అవ్వద్దు. ఫ్లవర్ షో చాలా బాగుంటుంది. ఫ్లవర్ షోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ రెప్లికాని ఫ్లవర్స్తో డిజైన్ చేశారు, అదైతే చాలా బాగుంది. అండ్ అలాగే చాలా రకాల టెడ్డీ బేర్స్, సీతాకోక చిలకల్లాగా ఇంకా చాలా బాగా అరేంజ్ చేశారు. నేను ఫస్ట్ టైం చూడడం ఇలాంటి ఒక ఫ్లవర్ షోని. మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ రివర్ ఫ్లో లాగా అరేంజ్ చేశారు చిన్నగా. అండ్ ఇదైతే కలువ పువ్వులు, చూడండి బాగున్నాయి కదా. ఇది ఇందాక చెప్పాను కదా, లవ్ సింబల్ గేట్స్ 9 or 11 అరేంజ్ చేశారని. సో సైడ్ నుంచి ఇలా ఉందన్నమాట. మేము ఈ పక్కకు వచ్చాము.
ఈ పక్కన చిన్న చెరువులా ఉంటది. ఆ చెరువుకి మధ్యలో అలా కొంగల్లాగా, సింహాలు, పులులు అన్నట్టు అరేంజ్ చేశారు. ఇక్కడ కప్పని కూడా అరేంజ్ చేశారు. చూస్తున్నారు కదా పక్కనుంది. సో, పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. కొత్తగా అనిపిస్తది. అండ్ ఇక్కడ 3 ఉయ్యాలలు కూడా ఉన్నాయి పెద్ద పెద్దవి. సో, ఎవరైనా అహ్మదాబాద్‌లో ఉంటే అస్సలు మిస్ అవ్వకూడదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అటల్ బ్రిడ్జ్ రివర్ ఫ్రంట్ పార్క్ అనమాట. ఇక్కడ చిన్న చెరువులో చూడండి పాతలు కూడా ఎలా ఉన్నాయో. అండ్ ఆ కొంగల్ని చూస్తే నిజంగానే చేపలు ఉంటే పట్టుకొని తినేసేలా ఉన్నాయి. మేము 5కి అలా వచ్చామన్నమాట. సో, చూడండి జస్ట్ వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది. అప్పుడే మొత్తం అంతా చీకటి పడిపోయింది. సో, బేసిక్‌గా అహ్మదాబాద్‌లో చలి ఎక్కువే, అలానే ఎండలు కూడా చాలా ఎక్కువ. ఈరోజైతే చాలా చలిగా అనిపించింది. అండ్ చూడండి మొత్తం అంతా లైట్స్‌తో భలే ఉన్నాయి కదా! ఆ లవ్ సింబల్ గేట్స్ అయితే మెయిన్ అట్రాక్షన్ అనమాట. అండ్ ఒక మంచిగా అన్ని రకాల ఫ్లవర్స్‌తో అరేంజ్ చేశారు. నేను రియల్ రోజెస్ అనుకున్నాను. కానీ కాదంట. అదేలెండి రియల్ రోజెస్ అయితే 2 డేస్‌కే పాడైపోతాయి కదా! సో, ప్లాస్టిక్ రోజెస్ బట్ అలా అని ప్లాస్టిక్ లాగా కూడా లేవనమాట. బాగున్నాయి. ఇదైతే మినీ వాటర్ ఫాల్స్ అనమాట. చూడండి బాగుంది కదా! నేను జూమ్ చేసి తీశాను. చాలా చిన్నగా అరేంజ్ చేశారు. బేసిక్‌గా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ వెనకాల చూడండి వాటర్ ఫౌంటైన్స్ లాగా పెట్టారు కదా! వాటికి లైట్స్ అరేంజ్ చేశారు. అవి కలర్స్ మారుతూ ఉంటే భలే ఉంది చూడ్డానికి. అండ్ ఇక్కడ ఏ చెట్టుని వదలలేదు, అన్నిటికీ లైట్స్ పెట్టేశారు. ఇదైతే చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా ఉందన్నమాట. ఇంకంతే పిల్లలందరూ ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయి ఫుల్‌గా తడిచిపోయి ఆడుకుంటున్నారు. చూడండి ఫుల్ ఎంజాయ్‌మెంట్ అనమాట. భలే ఉంది కదా! ఇక్కడైతే వాళ్ళ ఎక్సైట్‌మెంట్‌కి తగ్గట్టు ఒక చిన్న సీతాకోక చిలుకని కూడా అరేంజ్ చేశారనమాట. చూడండి మొత్తం అంతా అవి చిన్న చిన్న ఆకులున్న మొక్కలనమాట. సో, చాలా బాగుంది కదా! సో, అలా ఇంకొంచెం ముందుకొస్తే ఇక్కడ చూడండి హార్స్ లాగా అరేంజ్ చేశారు ప్లాంట్స్‌తో. బాగుంది కదా! అండ్ ఇదైతే పెద్ద చెస్ బోర్డు. మనం మామూలుగా ఆడుకోవచ్చు. బట్ ఇప్పుడైతే ప్రెజెంట్ ఎలో లేదనమాట. అంటే ఈ 10-15 డేస్ ఎలో లేదు. నార్మల్‌గా అయితే పిల్లలందరూ వెళ్ళి ఆడతారు. అండ్ ఇక్కడ చూడండి అక్వేరియంలో క్రిస్మస్ థీమ్ లాగా అరేంజ్ చేశారనమాట. చిన్న శాంటా క్లాస్, క్రిస్మస్ ట్రీ అవన్నీ. అండ్ ఆ పక్కన కూడా అంతే. మొత్తం 3 or 4 పెట్టారు. ఇది చూడండి అన్నీ ఇసుకలో దొరికే డిఫరెంట్ మొక్కలు ఉంటాయి కదా! వాటి మినియేచర్స్ అనమాట. ఇదైతే జంగిల్ థీము. బాగున్నాయి కదా! ఇది మళ్ళీ వేరే డిఫరెంట్ థీమ్ అనమాట. ఇదైతే చూడండి ఇది కూడా డిఫరెంట్‌గా ఉంది. అన్నీ రకరకాల థీమ్స్‌తో పెట్టారనమాట. సో, ఇప్పుడు చూపించిన 4 థీమ్స్ అనమాట అవి. ఇదైతే చెప్పాను కదా! ఒక డాల్‌ని ఇలాగ మంచిగా ఫ్లవర్స్ ఫ్రాక్‌తో రెడీ చేశారు. చూడండి ఫ్రాక్ అంతా ఫ్లవర్సే భలే ఉంది కదా! చాలా క్యూట్‌గా. నాకైతే నచ్చింది ఇది. సో, అలా ఇంకొంచెం ఫ్రంట్‌కొస్తే ఇంకా ఇలా చాలా రకాల మొక్కలతో మంచి ఫ్లవర్స్‌తో బాగున్నాయన్నమాట. నాకైతే వెళ్ళి కోసేయాలనిపించింది. బట్ కోయడానికి అవ్వదు కదా! సో, మార్నింగ్ టైమ్స్ అయితే ఆ ప్లేస్‌లో ఫొటోస్ దిగితే భలే ఉంటది. బట్ ఈవినింగ్ టైమ్స్ కదా అంత రావట్లేదనమాట. ఇందాక మనం రెక్టాంగిల్ షేప్‌లో అక్వేరియంస్ చూసాం కదా! ఇవి రౌండ్ పాట్ షేప్‌లో అక్వేరియంస్ అనమాట. వాటిలో కూడా డిఫరెంట్ థీమ్స్ లాగా పెట్టారు. సో, 3 or 4 పెట్టారు. ఇటు సైడ్ అయితే ఇలాంటి థీమ్స్, ఇలాంటి చిన్నగా క్యూట్‌గా మినియేచర్స్ లాగా పెట్టారు. ఇది అటల్ బ్రిడ్జ్‌కి రైట్ సైడ్ అనమాట. ఇక్కడ చూడండి ఒక చిన్న మినీ కాలనీ లాగా అరేంజ్ చేశారనమాట. అవి చిన్ని కార్స్. అండ్ ఇదైతే చూడండి ఫెన్సింగ్, చిన్న ఇల్లులు. ఇదేమో రోడ్, దానికి మళ్ళీ ఆర్చ్‌లు. అండ్ ఈ పక్కన స్విమ్మింగ్ పూల్. అక్కడ చూడండి చైర్స్ వేసి ఎంత క్యూట్‌గా ఉందో కదా! కామెడీ ఏంటంటే ఆ పుట్టగొడుగులు కూడా చైర్స్ కంటే పెద్దవి ఉన్నాయి. సో, చాలా క్యూట్‌గా అనిపించింది. నాకైతే ఒక సిండ్రిల్లా హౌస్ అని చెప్పేసి సిండ్రిల్లాలో చూపిస్తారు కదా! అలాంటి హౌస్ లాగా అరేంజ్ చేశారు. చాలా బాగుంది కదా! పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో, చూడండి ఎంత చిన్న ప్లేస్‌లో ఎంత చిన్నగా క్యూట్‌గా అరేంజ్ చేశారో చాలా బాగుంది. ఇదైతే టోటల్ వ్యూ అనమాట. సో, చూడండి ఎంత బాగుందో కదా! సో, మీకు ఈ క్యూట్ సెటప్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలా కొంచెం ముందుకు వస్తే ఈ గేట్స్ ఉన్నాయన్నమాట. ఇదేంటంటే లోపలంతా మంచి సైంటిఫిక్ మొక్కలన్నీ ఉన్నాయన్నమాట. అంటే అన్నీ ఆయుర్వేదం మొక్కలు అలాగా.
సో వాటికి ప్రొటెక్షన్ లాగా ఇలా ఒక గుడారం లాగా అరేంజ్ చేశారు. సో ఫైనల్లీ అదే అటల్ బ్రిడ్జ్ అనమాట. సో బ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా, చాలా బాగుంటుంది అటల్ బ్రిడ్జ్ అయితే. ఎప్పుడొచ్చినా ఇంతే క్రౌడ్ ఉంటుంది చెప్పాలంటే. ఈసారి ఇంకా కలర్ఫుల్గా రెడీ చేయడంతో ఎక్కువ మంది వచ్చారు. చూడండి ప్రతి ఏ చెట్టుని వదలలేదు, అన్నిటికీ ఏదో ఒక లైటింగ్ పెట్టి లేకపోతే ఏదో ఒక సెటప్ అయితే పెట్టారు. ఇక్కడ చూడండి క్యూట్ టెడ్డీ బేర్ లాగా పెట్టారు కదా, ఇది కూడా మొక్కలే అనమాట, చిన్న చిన్న ఆకులు ఉన్నాయి దానికి. సో ఇదే సబర్మతి రివర్ అనమాట, సిటీకి మధ్యలో ఉంటుంది. ఈ రివర్ మీద ఒక 7 or 8 బ్రిడ్జెస్ అయితే ఉంటాయి, అందులో ఒకటి అటల్ బ్రిడ్జ్ అనమాట. బట్ ఇది నార్మల్గా ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ లాగా దీన్ని అయితే అరేంజ్ చేశారు. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. నాకు ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మన విజయవాడలో కూడా కృష్ణా రివర్ని బాగా డెవలప్ చేసి దాన్ని కూడా ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ లాగా ఏదన్నా చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. అండ్ ఈ ఫ్లవర్ షో అనేది మైసూర్లో, బెంగళూరులో అండ్ నార్త్ సైడ్ చాలాసార్లు పెట్టారు. బట్ మన ఆంధ్రాలో కూడా ఏదో ఒక మంచి ప్లేస్ చూసి పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే పండగ టైంలో అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఫ్యామిలీతో. సో మీరేమంటారు కమెంట్ చేయండి. ఫైనల్లీ అటల్ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసాం. ఇదైతే అటల్ బ్రిడ్జ్ నుంచి వ్యూ అనమాట టోటల్. చూడండి బాగుంది కదా, కింద అయితే స్పేస్ ఉంది, అక్కడ కూర్చోవచ్చు. అండ్ ఇవైతే కలర్ఫుల్ క్లాత్స్ని ఇలాగా అరేంజ్ చేశారు, వాటికి తగ్గట్టు లైట్స్ కూడా పెట్టారు, దానివల్ల ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఈ అటల్ బ్రిడ్జ్ అంతా సింప్లీ మ్యూజిక్ అయితే అరేంజ్ చేశారనమాట. సో మనకి చాలా బాగుంటుంది. సో చూడండి ఇదైతే అటల్ బ్రిడ్జ్ మీద వ్యూ ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ ఇదైతే మంచి రివర్ వ్యూ అనమాట, బాగుంది కదా. ఇదైతే బోట్ ట్రిప్ కూడా ఉంది, దీనికి సపరేట్గా మనీ ఇంకొక 50 రూపీస్ ఎక్స్ట్రా అనుకుంటా పర్ హెడ్. పెద్ద బోట్స్ అయితే 2 ఉంటాయి, చిన్న బోట్స్ అయితే ఒక 3 or 4 ఉంటాయి. వాటికి ఛార్జ్ ఎంతో నాకు క్లారిటీ లేదు, అంటే మాకు ఇప్పుడైతే టైం లేక మేము ఇంకా బోట్ రైడింగ్కి వెళ్ళలేదు. బేసిక్గా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి అప్పుడే 6:30 or 7 అయిపోయింది. టైం చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట. అండ్ లోపలైతే చూసారు కదా, ఇలా ఉంటుంది అటల్ బ్రిడ్జ్ లోపల. అండ్ ఈ అటల్ బ్రిడ్జ్ మీద 2 or 3 కెఫేస్ ఉంటాయి, అంటే ఒక దాంట్లో ఐస్ క్రీమ్స్ అండ్ ఒక దాంట్లో పిజ్జాస్ అలా అమ్ముతారనమాట. అండ్ అక్కడ క్రౌడ్ ఏంటంటే చూడండి, మోదీ గారిని అరేంజ్ చేశారనమాట. సో అందరూ ఫుల్గా ఫొటోస్ దిగుతున్నారు. అండ్ ఈ వీడియో ఇప్పటికే చాలా లెంగ్త్ అయిపోయింది కదా, సో నెక్స్ట్ వీడియోలో మిగతా పార్ట్స్ అంటే అటల్ బ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ చూపిస్తాను. అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.